అండి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నా పేరు శ్రీనివాస్. నేను నా ట్రిప్ గురించి మీకు అన్ని వివరాలు లాస్ట్ వీడియోలో చెప్పాను కూడాను. సో ఇప్పుడు నేను మా ట్రిప్కి యూజ్ చేస్తున్న వెహికల్ ఏదనేది చెప్తాను. ఇది మా వెహికల్, మేము యూజ్ చేస్తున్న వెహికల్ ఇది. ఈ వెహికల్ అలకజార్ వెహికల్, హుండాయ్ వాళ్ళది. సో ఇది నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. సో ఈ వెహికల్ని యూజ్ చేసి మేము ట్రిప్కి వెళ్తున్నాము. ఈ వెహికల్తో మేమేంటంటే ఈ వెహికల్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసాము. ఎందుకంటే దీంట్లోనే రెస్ట్ తీసుకోవటానికి కానీ ఏదైనా కానీ దీంట్లోనే మేము కొన్ని మోడిఫికేషన్స్ చేసాము. ఆ మోడిఫికేషన్స్ ఏంటనేది మీకు చూపిస్తాను. ఈ వీడియో గురించి, ఈ వెహికల్ వీడియో నేను ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేశాను. నేను నా ఇంట్రోలో నా ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, మీరు దాన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. దాంట్లో ట్రిప్ డీటెయిల్స్ కూడా మొత్తం ఇచ్చాను నేను. మీరు అది కూడా చూసి వాచ్ చేసి దాని గురించి మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వెహికల్లో ఏమేమి మోడిఫికేషన్స్ ఉన్నాయన్నీ చూపిస్తాను, రండి. ఇది మామూలుగా ఫ్రంట్ సీటే, మీకు నార్మల్గా నథింగ్ ఎల్స్. ఇందులో చూసేది ఏం లేదు. ఇక్కడ ఫ్రంట్లో మేమేం మోడిఫికేషన్ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఈ ఫ్రంట్ సీట్ని మేము కొంచెం ముందలకి జరిపాను అనుకోండి, ఇట్లాగా ముందలకి నైట్ పండుకునేటప్పుడు మా బెడ్ని మేము ఫ్రీగా ఎన్లార్జ్ చేయటం కోసం మేము ఈ సీట్లని ఇట్లా అరేంజ్ చేసామనుకోండి సపోజ్. సో ఇది వచ్చేసేసి మా బెడ్ చేసిందనమాట. ఇవన్నీ కూడా మేము లే లదాఖ్ వెళ్తున్నాం కదా, మాకు అవసరం కదా అక్కడ. సో అందుకని ఇవన్నీ పెట్టుకున్నాము మేము ఇక్కడ. సో ఇది వచ్చేసేసి ఇవి. సో ఇక్కడ మీకు చూపించాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను ఒక షెల్ఫ్ చేశాను ఈ బెడ్కి. ఈ బెడ్లో షెల్ఫ్లో ఇగో ఈ ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాం మేము. ఇంకా కింద బట్టలు పెట్టుకున్నాం, కింద కూడా ఖాళీ ఉంది, ఈ కింద కూడా బట్టలు పెట్టుకున్నాం ఇవన్నీ. సో ఇది అయిపోయింది. ఈ షెల్ఫ్ ఈ విధంగా ఇట్లానే అలా అటుపక్క కూడా చేసాం షెల్ఫ్. సో మీకు అన్ని షెల్ఫ్లు చూపిస్తాను. మా వెహికల్లో కూడా మోడిఫికేషన్స్కి ఇక్కడ నేను కొన్ని పోస్టర్స్ అంటించాను. ఇటు సైడ్ ఒక స్టిక్కరు, ఇటు ఒక స్టిక్కరు. నాది వెహికల్లో నేను ఎక్కడికి ట్రిప్కి వెళ్తున్నాను అనేది చూపించడం కోసం ఈ స్టిక్కరు మొత్తం వేసేసాను. ఈ స్టిక్కర్లో మ్యాపింగ్ అనమాట, ట్రిప్ మ్యాపింగ్. సో ఏ విధంగా అయితే ఇండియా మ్యాప్లో నేను వెళ్తున్నానో అదే విధంగా అక్కడ డ్రా చేసి ఇవ్వబడింది. ఈ ప్లేసెస్ అన్నీ మేము వెళ్తున్నాము. సో ఇది అయిపోయిన తర్వాత మీకు ఇదిగోండి మన ఇండియా మ్యాప్లో ప్లేసెస్ అన్నీ చూపించాను. దీని వెనకాల కూడా ఈ పాయింట్స్ అన్నీ మేము వెళ్ళిపోయే పాయింట్స్ అనమాట. ఇంకొచ్చేటప్పటికి వెనక పక్క మీకు చూపిస్తాను. ఇది బెడ్ అనమాట మా ఇద్దరికి. ఓకే, సరిపోతుంది. ఇది ఇప్పుడు చూస్తే కనుక మీకు 5.5 ఫీట్ ఉంది. నేను అక్కడ ఫ్రంట్లో ఒక స్లేట్ ఉంది కదా, ఆ స్లేట్ని కొంచెం నేను అటు పక్కకు తిప్పుతాను అనమాట. లేదా ఈ సీట్ని కూడా ఇందాక ఆ సీట్ని ఫార్వర్డ్ చేశాను, ఈ సీట్ని వెళ్ళి నేను ఈ సీట్ కూడా ఫార్వర్డ్ చేస్తే ఈ ప్లేట్ అనేది అటు పక్క వాలిపోతుంది. సో ఇది మొత్తం వచ్చేసేసి నాకు పొడవు వచ్చేసేసి 6.5 ఫీట్. సో నేను వచ్చి 6 ఫీట్. సో ఇట్ విల్ బి సఫిషియంట్ ఫర్ మీ అండ్ మై వైఫ్ ఆల్సో. సో ఇది వచ్చేటప్పటికే ఇందుట్లో కిచెన్ సామాన్లన్నీ పెట్టుకున్నామండి మేము. ఈ కింద యుటెన్సిల్స్, ఆ తర్వాత సిలిండరు అవన్నీ పెట్టుకున్నాము. ఆ తర్వాత వచ్చేసేటప్పటికే ఇది వచ్చేసేటప్పుడు ఫోల్డింగ్ బకెట్, ఇదేమన్నా ఫ్యాన్, ఇదేమన్నా టెంట్ చెప్పాను కదా, వాష్రూమ్ టెంట్. ఇది వచ్చేటప్పటికే ఇంకా మీకు ఇటు సైడ్కి వచ్చేటప్పటికే ఇది ఇక్కడ కూడా షెల్ఫ్లు ఉన్నాయి. గ్రాసరీస్ ఐటమ్స్ మేము ఫిల్ చేస్తాం ఇందుట్లో అన్నీ కూడా. ఇప్పుడు రైస్ వరకే పెట్టాను, ఆ తర్వాత గ్రాసరీ ఐటమ్స్ ఇందుట్లో ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ పెట్టేసాం. ఓకే, మాకు కావాల్సిన ఐటమ్స్ ఇడ్లీలు, ఆ తర్వాత ఏమన్నా దోశ పౌడరు ఇవన్నీ పెట్టేసాం. టీ పౌడర్సు, ఆ తర్వాత ఆయిల్, ఈ చిన్న కుక్కరు. ఆ తర్వాత ఈ కుక్కర్ అనేది మీరు అనుకోవచ్చు, ఈ కుక్కర్ ఎందుకు తీసుకెళ్తున్నారని. ఈ కుక్కర్ యాక్చువల్గా మేము ఎందుకు తీసుకెళ్తున్నాం అంటే, ఎప్పుడన్నా హోటల్లో ఉంటే కనుక మేము బయట ఫుడ్ తినదలుచుకోలేదు. సో హోటల్లోనే మేము యూజ్ చేసుకొని అక్కడ భోజనం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి తీసుకుంటున్నాం. ఇది ఒక షెల్ఫ్, అదొక షెల్ఫ్. ఆ తర్వాత మీకు వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఒక షెల్ఫ్ ఉందండి. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీ ఉంది. దీన్ని కూడా
ఫుల్ చేసేస్తాము. ఇది స్టవ్ పెట్టాను ప్రస్తుతానికి. కిందిట్లో గ్రాసరీ ఐటమ్స్ పెట్టేద్దాం అనుకుంటున్నాం. బట్టలు అయితే పెట్టేసాము ఆల్రెడీ చాలా బట్టలు పెట్టేసాము. సో మా బట్టలు, నా బట్టలు ఒకవైపు, మా మిస్సెస్ బట్టలు ఒకవైపు అయ్యి ఆ తర్వాత ఇది క్లోజ్ చేసిన తర్వాత మనం ఈ డోర్ కాడికి వస్తే, ఇందాక నేను చెప్పాను ఇది మాకు లే లదాఖ్లో యూజ్ చేసుకోవటానికి ఇది అనమాట ఈ జాకెట్స్. ఆ తర్వాత నేను నా బట్టలన్నీ ఇటు సైడ్కి వచ్చేసినాయి అండి. ఇటు సైడ్ పెట్టుకున్నాను. దీని కింద కూడా షెల్ఫ్ అట్టానే ఉంటుంది దీనిలానే. సో ఈ షెల్ఫ్లో నేను నా బట్టలు పెట్టేశాను. ఆ తర్వాత ఇది అయిపోయింది. ఇది ఏమన్నా టేబుల్, ఫోల్డింగ్ టేబుల్. ఇది ఏమన్నా చైర్స్. ఈ రెండు చైర్స్ తీసుకున్నాము. ఇది ఫోల్డింగ్ టేబుల్. ఆ తర్వాత వచ్చేసేసి ఇక్కడ ఉంది చూసారా, ఇది టెంట్. ఇది టెంట్ అన్నమాట. ఇది టెంట్. ఈ టెంట్ని యూజ్ చేస్తాము మేము ఎక్కడన్నా ఉండాలంటే బయట వాడుకోవటానికి. ఇది ఏమన్నా నా సూట్ కేసు. ఆ తర్వాత ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఈ స్లేట్ అనేది అటు పక్కకు వాలిపోతుందని. అది చూపిస్తాను ఎట్టాగుంటుందో వాలిపోతే కనుక ఎంత పెద్దది అవుతుంది అనేది మీకు చూపిస్తాను. ఈ సీట్ని ముందలకన్నాను అనుకోండి, అక్కడ వాలిపోతుంది కదా ఆల్రెడీ, అట్టా వాలిపోతుంది. ఇది దిస్ వే వీ కెన్ స్లిప్. ఇట్ బికమ్స్ అనమాట. మొత్తం కలిపి మనకి ఈ వెనక నుంచి ముందల దాకా ఒక 6.5 feet 6.5 feet ఇదంతా కూడా ఒక 6.5 feet వచ్చేసింది లెంత్. ఇక్కడి నుంచి అక్కడ దాకా 6.5 feet. సో ఇట్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్ ఫర్ అస్. ఇక్కడి నుంచి ఈ ఎండ్ నుంచి అక్కడ దాకా 6.5 feet. సో దిస్ ఇస్ ద వెహికల్. ఈ వెహికల్ని మేము యూజ్ చేస్తున్నాము. ఈ విధంగా మాడిఫై చేశానండి. మరి మీరు దీని మీద కామెంట్స్ ఇవ్వండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ప్లీజ్ కంటిన్యూ సీయింగ్ మై వీడియోస్. సో ఐ విల్ షో ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. ఐ విల్ షో నేను ఎక్కడికెక్కడికి వెళ్తున్నది, ఆ ప్లేసెస్ గురించి మొత్తం మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు అవి చూస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.